మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన, చాలా ముఖ్యమైన, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యం కోసం నీళ్లు ఎలా తాగాలి, ఈ నీటిలో ఉండే అసలైన రహస్యం ఏమిటి? చూడండి, నీళ్లు అంటే కేవలం ఒక ద్రవం కాదు, అది మన శరీరానికి ఒక ప్రాణశక్తి. ప్రాచీన ఆయుర్వేదం ప్రకారంగా నీళ్లు దీన్ని ప్రాణం అంటారు. అంటే ఆయుర్వేదం దీన్ని ప్రాణం కింద పిలుస్తుంది. అంటే ఇది జీవశక్తిని ఇస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నీళ్లు ఎలా తాగుతున్నాం అనే దాని గురించి చాలామంది అసలు ఆలోచించరు. అలాగే నీటి వనరులతో పాటుగా దాన్ని తీసుకునే పద్ధతి కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మన దినచర్యలో మనం చేసుకునేటువంటి చిన్న చిన్న మార్పులు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్త తీసుకోవటం అనేది ఒక రకమైన స్వీయ సంరక్షణ. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. నీళ్లు ప్రాణశక్తికి మూలం కాబట్టి దాన్ని గౌరవించాలి, ఆనందంగా తాగాలి. అప్పుడు అది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చూడండి, ప్రతిసారి నీళ్లు తాగేటప్పుడు ఈ నీళ్ళు అనేది నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అనుకొని తాగాలి. అప్పుడు దాని శక్తి విచిత్రంగా రెట్టింపు అవుతుంది. ఆధునిక శాస్త్రం ప్రకారంగా మన శరీరంలో డీహైడ్రేషన్ అంటే నీళ్లు లేకపోవటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి, అలసట, కిడ్నీ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తగినంత నీళ్లు తాగటం వల్ల శారీరక ఉష్ణోగ్రత రెగ్యులేట్ అవుతుంది, క్రమబద్ధీకరించబడుతుంది. జీర్ణక్రియ మంచి వాటర్ కంటెంట్ తోటి మెరుగవుతుంది. అలాగే పోషకాలు శరీరం అంతా చేరతాయి. అన్నిటికీ మించి విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. ఈ రకమైన ప్రక్రియ వల్ల మన శరీరం కొత్త ఉత్సాహంతో ఉంటుంది. సరిపడా నీళ్లు తాగితే చర్మం బ్రైట్గా, కాంతివంతంగా ఉంటుంది. కండరాలకి శక్తి వస్తుంది. ఇంకా ముఖ్యంగా మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నీరు సరైన రీతిలో తాగితే మన శారీరక ప్రక్రియలన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా నీళ్లు పంచమహాభూతాల్లో ఒకటి. ఇది వాతం, పిత్తం, కఫం అనేటువంటి దోషాలని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అలాగే వేడి నీళ్లు వాత కఫ దోషాలను తగ్గిస్తే, చన్నీళ్ళు ఏమో పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అంటే చన్నీళ్ళు ఉపయోగమే, వేడి నీళ్ళు ఉపయోగమే మీ శరీర తత్వాన్ని బట్టి. ఇంకొకటి, నిలబడి నీళ్లు తాగటం వల్ల వాత దోషం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీంతోపాటు కీళ్ళ నొప్పులకు కూడా దారితీస్తుంది. అందుకే నీళ్ళని స్పృహతో తాగటం ముఖ్యం. అంటే మైండ్ఫుల్ డ్రింకింగ్ అంటారు. తక్కువ మోతాదులో నెమ్మదిగా సిప్ చేస్తూ తాగితేనే శరీరం పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది. ఆయుర్వేదంలో దీన్ని సమయపాలన అంటారు. అంటే సరైన సమయానికి సరైన మోతాదులో ఆహార పానీయాల్ని తీసుకోవటం. ఇక ఈ సందర్భంగా ప్లాస్టిక్ సీసాల గురించి చెప్పాలి. వీటికి మీరు గుడ్ బై చెప్పండి. చూడండి, ఏదో పర్యటనకు వెళ్ళినప్పుడు లేదా అలా వాడారంటే సరే, కానీ చాలామంది ఆ ఫ్రిడ్జ్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టుకొని వాటిని తాగేస్తూ ఉన్నారు. ఇలాగా సౌకర్యంగా ఉంటుందని మీకు అనిపించవచ్చు, కానీ ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీ ఇంటి దగ్గర మీరు మామూలుగా దీన్ని చీకట్లోనే ఉంచుతారు, ఫ్రిడ్జ్లోనే ఉంచుతారు. కానీ బయట ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసేటప్పుడు, వాటిని బట్వాడా చేసేటప్పుడు అవి ఎండలోనే ఉంటాయి. ఇలాగ సూర్యరశ్మికి గురైనప్పుడు ఆ ప్లాస్టిక్ సీసాలు మైక్రో ప్లాస్టిక్స్ అని చిన్న చిన్న రేణువులను విడుదల చేస్తాయి. ఇక్కడ ఆశ్చర్యకరంగా శాస్త్రవేత్తలు ఏం చూశారంటే, మనిషి రక్తంలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ని ఐడెంటిఫై చేశారు. ఇవి క్యాన్సర్ కారకాలుగా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు, స్టడీస్ సూచిస్తున్నాయి. అందుకే ఈ ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి. అంటే ప్లాస్టిక్కి బదులుగా వేరే వస్తువుల్ని వీటిని నీళ్ళను ఉంచడానికి ఎంచుకోవాలి. అంటే వాటిలో మీరు నిల్వ చేసుకొని ఇలాగా వేరే వాటిలో తాగితే అప్పుడు ఆరోగ్యం మెరుగవుతుంది. ప్లాస్టిక్ సీసాల వల్ల కలిగేటువంటి నష్టాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఈ ప్లాస్టిక్లో ఉండేటటువంటి బిస్ఫెనాల్ ఏ అంటే BPA అంటారు. ఈ రసాయనం హార్మోన్ల సమతుల్యతని దెబ్బతీస్తుంది. థైరాయిడ్ సమస్యలు, అన్నిటికీ మించి రిప్రొడక్టివ్ అంటే పునరుత్పత్తి సమస్యలు, ఇలాంటివి దీనివల్ల రావచ్చు. అంతేకాదండి, ప్లాస్టిక్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనాలు నీళ్ళలో కలిసిపోయాయనుకోండి, అది మళ్ళీ కాలేయం, కిడ్నీలు ఇలాంటి అంతర్గత అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ సీసాన్ని పూర్తిగా వాడటం మానేయాలి. ఆయుర్వేదం ప్రకారంగా నీళ్ళని నిల్వ చేయడానికి మట్టి కుండలు, రాగి పాత్రలు లేదా వెండి పాత్రలు, గాజు సీసాలు లేదా స్టీల్ బిందెలు ఇలాంటివి చాలా ఉత్తమం. మట్టి కుండలు నీళ్ళని చల్లగా ఉంచుతాయి.
దీంట్లో ఉండేటటువంటి మినరల్స్ని ఆ మట్టి నీళ్ళలోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఇక రాగి పాత్రలు అయితే నీళ్ళలో సూక్ష్మజీవుల్ని నాశనం చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇక వెండి పాత్రలు చెప్పేదే ఉంది, ఇలాగ అద్భుతంగా పనిచేస్తాయి. నీళ్ళని నిల్వ చేసే ముందు బాగా మరిగించి ఆ తర్వాత చల్లార్చి నిల్వ చేసుకోవటం చాలా అవసరం. ఇలా చేశారనుకోండి, ఆ నీళ్ళలో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు చనిపోతాయి. అతి ముఖ్యమైన మరొక పాయింట్, జాగ్రత్తగా తాగటం చాలా ముఖ్యం. నీళ్లు తాగే విషయంలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటి, నిలబడి వేగంగా గబగబా తాగుతారు. ఈ అలవాటుతో ఏం జరుగుతుంది, నీళ్లు కడుపులోకి వేగంగా వెళ్ళి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. కిడ్నీల మీద కూడా ఒత్తిడి పడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా కూర్చొని నెమ్మదిగా చిన్న చిన్న గుటకలతో చిన్న చిన్న సిప్స్ తోటి నీళ్లు తాగటం మంచిది. ఇలా చిన్నగా తాగితే శరీరం ఆ నీళ్ళలో ఉండేటువంటి పోషకాలను బాగా గ్రహిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలు కూడా సమతుల్యంగా ఉంటాయి. కూర్చొని తాగటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అదే మీరు వేగంగా నీళ్లు తాగారనుకోండి, ఇలా వేగంగా నీళ్లు తాగటం వల్ల జీర్ణరసాలు పలచబడి జీర్ణక్రియ దెబ్బతింటుంది, మందగిస్తుంది. ఇది ఇంటర్న్ అజీర్ణం, పొట్ట ఉబ్బరింపు, గ్యాస్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. వేగంగా నీళ్లు తాగటం వల్ల రక్తం నుంచి సోడియం స్థాయిలు పడిపోతాయి. దీంతో అలసట, వికారం, కండాల తిమ్మిర్లు ఇలాంటివి రావచ్చు. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి తాగకుండా కొద్దిగా తాగాలి, తొందరే లేదు. ఆయుర్వేదం ప్రకారంగా నీళ్లు తాగేటప్పుడు అది మన శరీరంలోకి ఎలా వెళ్తుందో స్పృహతో గమనించాలి. ఆహారం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు, ఎందుకంటే అది అగ్ని అంటే జీర్ణాగ్నిని ఆర్పిస్తుంది. ఆహారం తిన్న అరగంట ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగటం మంచిది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఒకవేళ చాలా అవసరమైందనుకోండి, అప్పుడు కొద్ది మొత్తంలో గోరువెచ్చని నీళ్లు తాగొచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది, కాంప్లిమెంట్ చేస్తుంది డైజెషన్కి. ఇక అతి ముఖ్యమైన మరొక పాయింట్, నీళ్లు తాగడానికి సరైన సమయాలు ఏమిటి అని తెలుసుకోవాలి. రోజువారీ జీవితంలో నీళ్ళని సరైన సమయానికి తాగటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఉదాహరణకు ఉదయం నిద్ర లేవగానే తాగటం ఒక పద్ధతి. గోరువెచ్చని నీళ్ళంతా ఇలాగ ఉదయం నిద్ర లేవగానే తాగటం ద్వారా శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది జీర్ణక్రియని వేగవంతం చేసి శరీరాన్ని రోజుకి సిద్ధం చేస్తుంది. ఇక రెండోది, స్నానానికి ముందు తాగటం. స్నానం ముందు ఒక గ్లాసు నీళ్లు తాగటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది శారీరక ఉష్ణోగ్రతని సమతుల్యం చేస్తుంది. ఇక మూడోది, భోజనానికి ముందు తాగటం. భోజనం చేయడానికి ఒక అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఆకలి నియంత్రణలో ఉండి ఎక్కువ తినకుండా ఉంటారు. ఇది జీర్ణక్రియకి ఈ కడుపుని సన్నద్ధం చేస్తుంది. ఇక తర్వాత భోజనం చేసేటప్పుడు, నిజానికి భోజనం చేసేటప్పుడు ఎక్కువ తాగకూడదు, కానీ ముద్ద దిగటానికి తాగొచ్చు, గుటకలేయచ్చు. భోజనం చేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగితే అది మళ్ళీ జీర్ణరసాన్ని పలచం చేస్తుంది. ఇక భోజనం తర్వాత నీళ్లు తాగటం, భోజనం అయిన అరగంట తర్వాత నీళ్లు తాగటం మంచిది. ఇది ఆహారం జీర్ణించుకోవడానికి సహాయపడుతుంది. ఇక రాత్రి పడుకునే ముందు తాగటం. పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ నీళ్లు తాగటం వల్ల గుండెపోటు వచ్చేటటువంటి అవకాశం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఇది రక్తాన్ని పలచబరిచి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. అలాగని మరీ ఎక్కువ తాగితే మళ్ళీ యూరినేషన్కి లేవాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇక ఇదే సందర్భంగా నీటిలో నిక్షిప్తమయ్యే శక్తి రహస్యాల గురించి మీరు తెలుసుకోవాలి. నీళ్లు కేవలం ఒక రసాయనం కాదు, ఇది తనలోకి కొన్ని సూక్ష్మమైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారంగా నీళ్లు తనను తాకిన దాన్ని గుర్తుంచుకుంటుంది అని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కొంతమంది అధ్యయనాలు చేశారు. ఉదాహరణకు డాక్టర్ ముసురు ఎమోటో లాంటి శాస్త్రవేత్తలు నీళ్లపైన మన భావాలు ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ఆధారాలతో సహా ప్రదర్శించారు, నిరూపించారు. చూడండి, సానుకూల భావనలు అందమైన స్ఫటికాన్ని సృష్టించాయి, ప్రతికూల భావనలేమో వక్రీకరించినటువంటి ఆకారాన్ని సృష్టించాయి. ఈ అధ్యయనాలను మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా సంస్కృతులలో నీళ్ళకి ప్రార్థనలు ఉంటాయి, ఆచారాల ద్వారా గౌరవం ఇస్తాం. మనం నీళ్ళని కృతజ్ఞతతోటి తీసుకుంటే, తాగితే ప్రతి సిప్పు కూడా మన శరీరానికి, మనసుకి పోషణని అందిస్తుంది. ఇక అతి ముఖ్యమైన మరొక పాయింట్, ఆరోగ్యానికి ఈ దివ్యమైనటువంటి ఔషధాల నీళ్ళని తాగటం. అంటే నీటి నాణ్యతని మార్చడం ద్వారా మన ఆరోగ్యాన్ని మార్చుకోవచ్చు. చాలామంది రోగులు ఆయుర్వేద మూలికలతో కలిపినటువంటి ఈ నీళ్ళని తాగటం వల్ల ఉపశమనం పొందారు. మన దగ్గర మూలికలతో ప్రాసెస్ చేయడం తక్కువ, కానీ కేరళ మొత్తం కూడా విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. అక్కడ ఇన్ఫెక్షన్స్ తాకిడి ఎక్కువ. అందుకని తప్పనిసరిగా వాళ్ళు మూలికలతో సిద్ధం చేసిన నీళ్ళనే తాగుతూ ఉంటారు.
అసలు మన దగ్గర కూడా అది అడాప్ట్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని రోజుల్లోనే ఇలాగా మూలికలతో సిద్ధం చేసి నీళ్లు తాగటం వల్ల పొట్టొబ్బరింపు, అజీర్ణం, ఎసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది తేలిందే సాక్ష్యాధారాలతో సహా. మందుల మీద ఆధారపడటం కూడా తగ్గుతుంది. మీ శరీర తత్వాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి ఇంట్లో ప్రయత్నించడానికి కొన్ని సులభమైనటువంటి పద్ధతుల్ని మీకు చెప్తాను. ఒకటి, మలబద్ధకం, అలాగే శరీరం ఎప్పుడు డ్రైగా ఉండటం, ఇలాంటి సందర్భాలలో, వాతం బాగా ప్రకోపించిన సందర్భాలలో మీరు ఏం చేయొచ్చు, నెయ్యి నీరు తాగొచ్చు. అంటే 1 టీ స్పూన్ నెయ్యిని గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఉదయం తాగాలి. ఇది జీర్ణ వ్యవస్థను సులభం చేస్తూ మలబద్ధకం, అలాగే పేగుల లోపల పొడిగా ఉండటం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, బరువుగాను అనిపించడం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. ఏది, నెయ్యి కలిపి నీళ్లు తాగటానికి. ఇక రెండోది, బరువు తగ్గటానికి, అలాగే జీవక్రియ మందగించిన సందర్భాలలో, అంటే కఫం తాలూకు అసమతుల్యత ఉన్నప్పుడు ఏం చేయాలి, దీనికి ఒక పద్ధతి ఉంది. నిమ్మకాయ, అల్లం, దాల్చిన చెక్క నీరు తాగాలి. ఇది జీవక్రియని పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎసిడిటీ ఉన్నప్పుడు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. ఇక మూడో పద్ధతి, మసాలా డీటాక్స్ నీళ్ళు తాగటం. అంటే దాల్చిన చెక్క, లవంగం, యాలకలు, మిరియాలు, అల్లం, లెమన్ గ్రాస్ ఇలాంటి వాటిలో మీకు దొరికిన వాటిని నీళ్ళలో వేసి మరిగించి తాగటం. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో, చలికాలపు రోజుల్లో జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, జలుబుని తగ్గిస్తుంది. ఇక తర్వాత ఎసిడిటీ, ఛాతీలో మంట, ఇలాగ పిత్త ప్రకోపం ఉన్నప్పుడు ఏం చేయాలి, దీనికి ఒక బెస్ట్ నీళ్ళు ఏంటంటే సబ్జా గింజల నీళ్లు. సబ్జా గింజల్ని రాత్రి నానబెట్టి ఉదయం తాగాలి. ఇది కడుపుని చల్లబరుస్తుంది, అలాగే అమ్లాలని సమతుల్యం చేస్తుంది. ఇక మనకి బాగా ఇష్టమైన పద్ధతి ఏంటంటే మజ్జిగ. భోజనం తర్వాత మజ్జిగ తాగితే జీర్ణక్రియ సులభం అవుతుంది, రిఫ్లెక్స్ రాకుండా చూస్తుంది. అయితే సాయంత్రం తర్వాత ఈ మజ్జిగ తాగటం మానేయాలి. ఇంకొక బాగా మంచి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఏంటంటే గులాబీ పాలు. అంటే భోజనం తర్వాత పాలల్లో తీపి గులాబీ సిరప్ని కలిపి తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. ఇక అజీర్ణం, గ్యాస్కి కూడా ఒక మంచి పరిష్కారం ఉంది. ఇది ఒక ఫేమస్ టీ ఏంటంటే జీలకర్ర, ధనియాలు, సోంపు. ఇలాగా ఈ జీలకర్ర, ధనియాలు, సోంపు గింజల్ని నీళ్ళల్లో వేసి బాయిల్ చేసి తాగటం. ఈ సాధారణ పానీయం భోజనానికి ముందు తాగారనుకోండి, పొట్టొబ్బరింపు తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. ఇక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, నెలసరి నొప్పులకి ఒక నీళ్ళని తాగే పద్ధతి ఉంది. ఇదే మెంతుల నీళ్లు. మెంతి గింజల్ని రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని నీటితో సహా ఈ నానబెట్టినటువంటి వీటిని మరిగించి తాగాలి. ఇది కొలెస్ట్రాల్, రక్తంలో ప్రీ డయాబెటీస్ కండిషన్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, నెలసరి నొప్పులను తగ్గిస్తుంది, జీవక్రియని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు నీళ్ళని కృతజ్ఞతతో తాగాలి. మన మనిషి శరీరంలో సుమారుగా 70% నీళ్ళే ఉంటాయి. మనం తీసుకునేటువంటి ప్రతి సిప్పు కేవలం హైడ్రేషన్ కాదు, ఇది ఒక రకమైన స్వస్థత. నీళ్ళని స్పృహతో, కృతజ్ఞతతో తాగితే మీరు శరీరానికి పోషణని అందిస్తారు. అంతేకాదు మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. కాబట్టి సరైన పద్ధతిలో నీళ్ళని నిల్వ చేయాలి, సరైన పద్ధతిలో తాగాలి, సరైన సమయానికి తాగాలి. అప్పుడు నీరు నిజంగా ఒక జీవంవై మీ ప్రాణాన్ని కాపాడుతుంది, మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికీ మించి నీళ్లపైన మీ అభిప్రాయం ఏమిటి, అలాగే మీకున్నటువంటి అనుమానాలు, అలాగే నమ్మకాలు ఇలాంటివి ఏమిటి, ఇది మన కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. అప్పుడు ఇది తోటి సబ్స్క్రైబర్స్కి ఒక డిస్కషన్ బోర్డు లాగా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.